ఎంతోమంది వెన్నుపూసలో మెడ గాని నడుము గాని నొప్పితో బాధపడుతున్న వాళ్ళు వచ్చి అడుగుతారు, మాకు డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పారు, ఇప్పుడు మేము ఈ మెడిసిన్స్ వాడితే ఈ డిస్క్ అనేది మళ్ళీ నార్మల్ అయిపోతుందా అనేది. సో ఇప్పుడు డిస్క్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే, వెన్నుపూసలో ఇప్పుడు ఎముకలు ఉంటాయి కదా, ఎముకకి మధ్యలో ఇట్లా డిస్క్ అనేది ఉండిద్ది. సో వయసుతో పాటు అంటే వయసు పెరిగే కొద్దీ ఇది అరుగుతా వచ్చింది అనమాట డిస్క్ అనేది. సో దానివల్ల అది కొంచెం ముందున్న నరాన్ని వాటిని ప్రెస్ చేయడం వల్ల మనకి నొప్పి, జాలు ఇట్లాంటివి వస్తాయి. సో ఇప్పుడు అరుగుదల అంటే వయసుతో పాటు వచ్చేది. ఏ టాబ్లెట్ కానీ వయసుతో వచ్చే మార్పుల్ని వెనక్కి చేయలేదు. సో ఒకసారి డిస్క్ ప్రాబ్లం మొదలైంది అంటే మెడిసిన్ అనేది డిస్క్ని మళ్ళీ నార్మల్ చేయడానికి కాదు, మనకి ఉపశమనం రావడం కోసం మనం టాబ్లెట్స్ వాడతాం. ఇప్పుడు నొప్పి ఎక్కువగా ఉందంటే కొన్ని పెయిన్ కిల్లర్స్, అక్కడ మజిల్ టైట్గా ఉందంటే మజిల్ రిలాక్సెంట్స్, నరం మీద ఒత్తిడి పడుతుందంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ప్రిగాబిలిన్, గాబాపెంటిన్ ఇట్లాంటివి. సో ఇవన్నీ కూడా మన ఉపశమనం కోసం మనం వాడే టాబ్లెట్సే కానీ డిస్క్ని మళ్ళీ రిపేర్ చేయటానికి కాదు. అట్లాంటి మెడిసిన్ అనేది మనకి లేదు. సో మెయిన్ ఏంటి అంటే రిలీఫ్ రావడానికి మెడిసిన్స్ వాడుకుంటా మనం ఎక్సర్సైజెస్ చేస్తే వెన్నుపూసకి అటు ఇటు ఉండే మజిల్స్ అనేవి గట్టి పడతాయి. దాంతోపాటు జాయింట్స్ హెల్తీగా ఉండి మనకి బిళ్ళల అవసరం లేకుండానే రిలీఫ్ అనేది వచ్చేసింది. మరి సివియర్గా ఉంది డిస్క్ ప్రాబ్లం అంటే అప్పుడు మనం సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. సో ఏ ట్రీట్మెంట్ అయినా కానీ వయసుని వెనక్కి తీసుకెళ్లదు. ఉన్న ఇబ్బంది మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి మనం మెడికేషన్స్ అనేది రిలీఫ్ కోసం చాలా వరకు టెంపరీగా వాడేసి మనం ఆపేసేయాలి. మనకి చాలా వరకు మెడిసిన్స్ కాకుండా రిలీఫ్ ఇచ్చేవి ఎక్సర్సైజెస్, వెయిట్ కంట్రోల్, బరువు పెరగకుండా ఉండాలి, కూర్చునే విధానం బాగుండాలి, యూజ్ చేసే పిల్లో, మ్యాట్రస్ ఇవన్నీ హెల్తీగా ఉండాలి, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి ఆపేసాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనకి రిలీఫ్ అనేది వచ్చింది పెయిన్ నుంచి. కానీ ఒకసారి డిస్క్ మారిన తర్వాత వెనక్కి వెళ్ళడం అనేది మాత్రం జరగదు.